మన తొలి వెలుగు ప్రేక్షకులందరికీ నమస్తే. జర అర్థం చేసుకునే ప్రయత్నం చేయరు. ఎక్కువసేపు ఏం చెప్పను ముచ్చట. కానీ ఈ మధ్యకాలంలో ఆడిగద్దలు కొంతమంది మాత్రం మహాజకారులు తయారవుతురులా. ముందుగా చెప్తున్నాం వామ్మలారా, గిసొంటి ఆడవాళ్ళు నా ముచ్చట చూసే ఉపాయం చేయకూరి. తల్లిదండ్రులు పిల్లల్ని ఏం పని చదివిస్తారులా? అయ్యో రేపన్నాడు ఒక ఇంటికి ఇస్తే తన కాళ్ళ మీద తను నిలబడతట్టు ఉండాలనే ఉద్దేశంతో చదివిస్తారు. విద్యాబుద్ధులైనా ఏదైనా పని నేర్పినా గంతే సమాజంలో గౌరవంగా బతకాలని చదివిస్తారు. గది వాస్తవం. ఈ ఆచారంలోనంట తల్లిని తండ్రిని ఇద్దరిని బిడ్డ చంపిందట. మరి ఏమెక్కడ చంపవచ్చు ఎట చంపవచ్చు చెప్తా ఈనూరి. ఈ ఆచారం అంట ఆమెది. అయితే ఆ పోరికంట ఇక పోరి అయితే మరి కొంతమందికి వికారం అవుతుంది కానీ గట్టి అనాలి గసంటోళ్ళని. కానీ సరే గా అమ్మాయి ఇక నేనే పెట్టుకుంది గా పంచాయి. కానీ గా అమ్మాయికి అంట కూడా ఇన్స్టాగ్రామ్లో పరిచయం అయినట పోరగాడు. ఇన్స్టాగ్రామ్లో పరిచయం అయ్యి ఏం చేస్తున్నావు ఏం కథ ఏం లెక్క అనగానే ఆమె ఏం పని చేస్తున్నావు ఆ పని చెప్పిండు. నువ్వేం చేస్తున్నావు అంటే ఆడేం పని చేసి చెప్పిండు. ఇద్దరు కాస్త దోస్తానం అయిందంట. దోస్తానం అయిపోగానే ప్రేమలో పడ్డారు. ప్రేమ అయిపోగానే ఈ కాలంలో పడక్కన కామంలో పడతారు. కామంలో పడ్డట్టే ఉన్నారు, పాడైపోరు. నేను చెప్పే ముచ్చట అబద్ధం కాదు, పేపర్కి వచ్చిన ముచ్చట. అయితే ఈవెనంట నర్సు పని చేస్తుందంట. నర్సు పని చేయించారంట. ఆ తల్లిదండ్రులు ఏం చేశారంట, నర్సు పని నేర్చుకో బిడ్డ రేపనాడు ఎక్కడ వస్తుందని అంటే సరే అనుకొని నర్సు పని నేర్చుకుంటుందట. నర్సు పని నేర్చుకొని ఇంట్లో ఇంతో ప్రేమలో పడ్డదిగా. ప్రేమలో పడ్డాక ఇక మరి ఇంట్లో తెలిసిందే పాడైపోను. ఇంట్లో తెలిస్తే మరి తల్లిదండ్రులు అంటూ మందలేయరా, ఏ గిది కరెక్ట్గా పని కాదు బిడ్డ అంటే అన్నరేమో. గాయంత మాత్రానికి ఈ బద్మాషి బడవ పోరి ఏం చేసింది, తల్లిదండ్రులను చంపుదామని ప్లాన్ చేసుకుందంట. మరి ఎట్లా చంపింది అనుకుంటే అయితే సూది తీసుకొచ్చిందంట. ఓ ఇంజక్షన్ తీసుకొని వచ్చిందట. ఇంత మందు ఆ సూది బిడ్డ అయ్యాన్ని తీసుకొని వచ్చిందట. నాయనకు అమ్మకి చెప్పిందట, అమ్మ నాయన ఎప్పుడు ఒళ్ళు నొప్పులు అంటారు కానీ మీకోసం మందు తెచ్చిన వేసుకుంటారు సూదిస్తారన్నట. అయ్యో నా బిడ్డ డాక్టర్ అమ్మాయి ఎంతో కొంత నర్స్ అమ్మాయి వాళ్ళకి ఇలా సూదులు ఇయ్యంగా మాకియదా అనుకొని సరే బిడ్డ వేసుకుంటే ఒళ్ళు నొప్పులు పాడైపోను ఒళ్ళంతా నొప్పులు పెడుతుంది బిడ్డ జర ఈ బిడ్డ సూది అని చెప్పిరట. బిడ్డలే తల్లిదండ్రులేనే నమ్మరా, నమ్ముతారు. అయితే ఫస్ట్ తల్లికి ఇచ్చిందట. తల్లికి ఆ సూది బిడ్డ బలగొట్టి ఆ సూది అల్లకి మందు గుంజిందంట. తల్లికి ఇచ్చిందంట. తల్లికి ఇవ్వగానే అమ్మ గడ్డ అవుతుంది జర మంచిగా రాసుకొని అట్టిన అడ్డమూరు కానగానే తల్లి రాసుకుంటా ఆమె అడ్డమూరిగిందంట. తండ్రి అయ్యా నువ్వురా నీకు 20కి ఇస్తా అని చెప్పిందంట. ఆయన 20కి ఇచ్చిందంట. 20కి ఇచ్చి నాయన నువ్వు కూడా రాసుకో గడ్డగిట్ట కాగాలని చెప్పిందంట. తల్లి తండ్రి ఇద్దరికి సూది ఇచ్చింది కానీ ఆ సూది పాడైపోను. అది ఈ ఒళ్ళు నొప్పుల సూది కాదు, చచ్చిపోయే సూది అంట. ఆ ముసలిళ్ళకి ఏమేరక పాడైపోను. ఇద్దరు నిల్లి బిర్ర బిసికిరు సుత్త. ఇద్దరు చచ్చిపోయేసరికి ఏమా అంటే ఎట చచ్చిరా అని ఏం తెలియని ఈ డిపీల లెక్క కథలు పట్టుకుంటూ కూర్చుంటే ఈ పొల్లోళ్ళ తమ్ముడు అంట సోదరుడు అని ఇచ్చిండు. మరి తన్నో తమ్ముడు తెలియదు కానీ పోలీసు వాళ్ళకు కంప్లైంట్ ఇచ్చిరట. సార్ మా అమ్మ నాయన గిటగిట అయింది గిటగిట కథ సార్, దీనికి అంతా కారణం మా చెల్లెనే ఉన్నట్టుంది జర చూదిరా సార్ అని చెప్తే ఆ పోలీసు వాళ్ళు వచ్చి అడిగిరంట, ఏం సంగతి ఎట్టెట్ట సంగతి అమ్మ ఏమి ఇచ్చినావు మీ అమ్మ నాయనకి చెప్పంటే సూది ఇచ్చిన ఒళ్ళు నొప్పులకు బాగాలేదంటే ఒళ్ళు నొప్పులు ఎప్పుడు ఒళ్ళు నొప్పులు అంటారని ఇచ్చిన సార్ అంటే నిజం చెప్తావా లేకపోతే గిసోని కైట పట్టుకొని మరి ఆందం పోయా నాకు కైటక అని చెప్పిరట. అసలు ముచ్చట చెప్పిందట. ఇన్స్టాగ్రామ్లో వాడు మంచి సోపతిగాడు అయిండు నాకు. అందులో పోయి ఉంచుకొని ఇన్స్టాగ్రామ్లో చూసుకొని ఇక ఆయన చూసుకొని అయ్యమ్మని చంపుదామని సూదిచ్చి చంపినా అని చెప్పిందంట. గిసపోయింటి బిడ్డలు పుట్టిరు మీరు నాశనం అయిపోని ఏం పని పుట్టిరే తల్లులారా. తల్లి తండ్రి నువ్వు నీ పుట్టుకకు కారణమైన నీ తల్లిదండ్రులనే ఉంచుకున్నోని మైకంలో పడి నేస్తంగా చంపినవంటే నీ అసలు బిడ్డ పుట్టకేమి చెప్పు. ఇక ఏదో ఒళ్ళు నొప్పులు అంటే అమ్మ చెయ్యికి సూదించుకుని తండ్రి 20 సూదించుకొని ఏం అక్కర చస్తూరు ఏం కథ అనేది తెలియకుండా పన్నోళ్ళు పంజాట చచ్చినట్టులా. పన్నోళ్ళు పంజాట చస్తే ఊరంతా తూ అంటే అన్నారంట. యాచారం దగ్గర జరిగిందంట ఈ ముచ్చట. వస్తేగిస్తారు రేపు మళ్ళీ పేపర్లకు మళ్ళీ కూడా వస్తున్నచ్చు. ఇంకా ఏమైనా కారణాలు వస్తే ప్రస్తుతానికి అయితే గింతవరకు తెలిసింది. గింతవరకు చెప్పే ప్రయత్నం చేసిన. గిసబోయింటి బిడ్డలు ఓలన్న ఉంటే మమ్మగాని నీళ్ళేని బాయి చూసుకొని అలా దిగి సాగురి నష్టం లేదు విన్నరా. లేకపోతే ఈ దోస్తులు ఉంటే బండి రాళ్ళు కట్టుకొని అలా దుంకూరి నష్టం లేదు. మీరు ప్రేమించినోని ప్రేమిస్తే ఆయన వేసుకొని పోరాదు తల్లులారేటన్నా పోయి పాడైపోను. ప్రపంచం చాలా పెద్దది ఎక్కడన్నా బతుకోవచ్చు పోయి లంగో దొంగ బతుకురు. కానీ ఇంట్లో ఉన్న అయ్యమ్మని చంపితే ఏమొచ్చి పాడైతుంది చెప్పురి. అది కూడా నేస్తంగా మోసం చేసి ఒళ్ళు నొప్పులకు సూదిస్తా అని చెప్పి ఇసం సూదిచ్చి చంపినవంటే నీ అంత బడవ బద్మాసి ఉండబోలన్న ఉంటా అరులయ్యగా యాచారం దగ్గర జరిగిందంట. అలా ఫోటోలు కూడా వస్తాయి చూడు రివయ్య. ఇక ఉంటా మరి.